శ్రీకాంత్ గారు ఎంత చదువుకున్నా ఏం సాధించలేకపోతున్నాం సార్. అరే నేను అందుకే చెప్తున్నాను కదా, మంచిగా పెళ్లి చేసుకుంటే హ్యాపీగా మొగుడిని సాధించుకోవచ్చు కదా. అంతేగా. అసలు ఒక 30-25 ఇయర్స్ బ్యాక్ చదువు అయిపోగానే చాలా సందర్భాల్లో చదువు కాకుండా కూడా పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాలు తెచ్చుకునేవాళ్ళు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. కైండ్లీ కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. ఆ సంసారాలు బాలేవా? ఇప్పుడు అన్నీ సెటిల్ అయిపోయి, అన్నీ బాగుండి, అన్నీ నీట్గా ఉండి, అన్నీ లావిష్గా ఉండి, ఇప్పుడు మాత్రం బాగుండి వస్తున్నారా? ఇవన్నీ కోరుకుంటారా పెళ్లికి ముందు? కారు కావాలి, ఇల్లు కావాలి, అమ్మా నాన్న ఉండాలి కానీ మాతో ఉండకూడదు, పక్క పక్కన ఇంట్లో ఉండాలి, వంటిల్లు ఉండాలి కానీ అందులో నేను వంట చేయకూడదు, వీలైతే కుక్ ఉండాలి, అంబియన్సులు బాగుండాలి, ఇన్ని కోరుకుంటున్నారా? పెళ్ళైన తర్వాత అదే మొగుడు టైం ఇవ్వట్లేదని కొట్టుకుదొస్తున్నారు, మా దగ్గరకు వస్తున్నారు. అసలు నీకేం కావాలి? నీకున్నవన్నీ చేసాం కదా. ఇన్ని కావాలంటే వాడు ఎంతో సంపాదిస్తాడు కదా, ఆ సంపాదనలో వాడు బిజీగా ఉంటాడు కదా, ఇక నీకు టైం ఏమిస్తారు? ఓ పావు గంట మాట్లాడితే కొట్టుకుదొస్తారు మీరు. అందుకే టైం ఇవ్వకుండా పారిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు సార్? నాయన పెద్ద అబ్బాయి ఏమో అమెరికాలో ఉన్నాడు, రెండో అబ్బాయి ఏమో లండన్ లో ఉన్నాడు, పెద్ద పాప జర్మనీలో ఉంది, చిన్న పాప జపాన్ లో ఉంది. వెరీ గుడ్ సార్, మంచి పొజిషన్ లో ఉన్నారు. అవును నాయన. పెద్ద బాబు అమెరికాలో ఉన్నాడు, అవును. చిన్న బాబు లండన్ లో ఉన్నాడు, పెద్ద పాప జర్మనీలో ఉంది, చిన్న పాప జపాన్ లో ఉంది. అవును. ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఓల్డ్ ఏజ్ హోమ్ లో. బ్రాండ్ తో సంబంధం లేకుండా మందు కొట్టండి, ఐటమ్ తో సంబంధం లేకుండా విందు చేయండి, మనిషితో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయండి. ఏమండి, జనరల్ గా మీరు మగవాళ్ళు నలుగురు మగవాళ్ళు కలిసారనుకోండి, ఎప్పుడు మందు గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. మందు గొప్పదా భార్య గొప్పదా అండి? భార్య గొప్పది. ఎందుకంటే మందు అయితే తల వరకే ఎక్కుతుంది, భార్య అయితే తల మీదకి ఎక్కుతుంది.